భోజనం చేసేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా మీ అందరికీ ఒక విన్నపం ఏంటయ్యా అంటే, వడ్డన చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ పాదరక్షలు తీసేయండి. అన్నం పరబ్రహ్మస్వరూపం, అలా భావిస్తూ మన అన్నాన్ని స్వీకరించాలి. పాదరక్షలు ధరించి వడ్డన చేయకూడదు, పాదరక్షలు ధరించి భోజనము చేయకూడదు. కాబట్టి అలా చేస్తున్నామండి అంటే కొన్ని విషయాల్ని కఠినంగా చెప్పవలసిన పరిస్థితి. అలా చేయకూడదు, అది తప్పు. దానివల్ల పుణ్యం మాట పక్కన పెడితే పాపాన్ని మనం తీసుకుంటాం. మళ్ళీ అంటే చేసినటువంటి పాపాన్ని చెబితే పోతుందని శాస్త్రం. మనం చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక్కడి నుంచి అంటే గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించద్దు. ఏమంటే ఎవరో అక్కడ ఏదో చేస్తున్నారండి, అలా చేస్తుంటే మీరు అక్కడ మాట్లాడలేదు కదండి, ఇక్కడ మాట్లాడుతున్నారండి అంటే సభలో ఉన్నాం కాబట్టి సభలో కొన్ని కఠినమైనటువంటి విషయాల్ని తెలుసుకోవాలి. అలా కఠినమైనటువంటి విషయాలు తెలుసుకుంటే ఏమిటయ్యా లాభం? లాభం ఏమన్నా ఉంది అంటే ఉంది ఖచ్చితంగా. కరపత్ర స్వామీజీ అని చెప్పి ఒక వృత్తాంతాన్ని చెప్పుకుని ముగిద్దాం. కరపత్ర స్వామీజీ ఒక సందర్భంలో, ఈ కరపత్ర స్వామీజీ కాశీలో ఉంటారు, ఇప్పుడు లేరనుకోండి, ఉండేవారు. ఆయన యొక్క వృత్తాంతాన్ని చూద్దాం. ఒక సందర్భంలో ఒక ముష్టివాడు అంటే ఆయన ప్రతిరోజు నిత్యం భిక్షకు వెళుతూ ఉంటాడు. అటువంటి ఈ ముష్టివాడు రోజు అన్నిళ్ళకి తిరుగుతున్నాడు. ప్రతిరోజు తిరుగుతుంటే ఒక పండితుడి ఇంటికి వెళ్ళాడు. ఈయన పండితుడి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పండితుడు రోజు ఈయన రావడం చూసి బయట ఉన్నటువంటి ముష్టివాడిని చూస్తూ ఆయన ఇంట్లో ఉన్నటువంటి భార్యతోటి చెప్పేట, 3 జన్మల ముష్టివాడు వచ్చాడు భిక్ష వెయ్యి అని. 3 జన్మల ముష్టివాడు వచ్చాడు భిక్ష వెయ్యి అని చెప్పి చెప్పాడు. ఇది మనందరికీ కూడా కొంచెం ఆలోచించవలసినటువంటి విషయమే. ఆయన ఇప్పుడు ముష్టివాడు, మరి గత జన్మ ముందు జన్మ గురించి ఎలా తెలిసింది, ఇది ఎలాగా అని చెప్పి ఆయనకు కూడా అనుమానం వచ్చింది. ఇది కొంచెం కష్టంగానే కనపడింది. ఈ జన్మలో నేను ఎలాగా ముష్టి ఎత్తుకుని తిరుగుతున్నాను, ఇది నా కర్మ. గత జన్మ గురించి చెప్పావు, పోలే అది అనుభవించేశాను, వచ్చే జన్మ కూడా ముష్టివాడు అంటావేంటా బాబు అని చెప్పి తిరిగి ఆయన మళ్ళీ ఆ ముష్టివాడు పండితుడిని అడిగేట, ఏమిటండి ఏంటి ఈ రకంగా ఎందుకు నన్ను ఈ రకంగా సంబోధించారు అని చెప్పి అడిగేటప్పటికి ఆయన యొక్క ఉత్సాహాన్ని వినటువంటి ఈ పండితుడు చెప్తున్నట్ట, గత జన్మలో నువ్వు దానం చేయలేదు, దానం చేయకపోవడం వల్ల ఈ జన్మలో నీకు ఏది కలగలేదు, తద్వారా నువ్వు ముష్టివాడి అయ్యావు. ఇప్పుడేం చేస్తున్నావు, నువ్వు ప్రతిరోజు వస్తున్నావు ముష్టికి, ఏ రోజు మానట్లేదు, రోజు ముష్టికి వస్తున్నావు, మేమేదో వేసేటువంటి భిక్ష తీసుకుని వెళ్ళిపోతున్నావు. ఈ జన్మ కూడా నువ్వు అలాగే వ్యర్థం నిరర్థకం, అంటే నీకేమి దీనివల్ల ఏమి ఉపయోగం లేదు. నువ్వు చేసే పని ఏంటి, నారాయణ స్మరణ లేదు, ఏమీ లేదు, ముష్టికి వస్తున్నావు, ముష్టి తీసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. అంటే ఈ జన్మ అంతా కూడా ముష్టివాడివే, మళ్ళీ ఈ జన్మ కూడా దీనివల్ల నీకు ముష్టి జన్మే వస్తుంది. ఇది అందుకని నేను 3 జన్మల ముష్టివాడు అన్నాడట. ఇది కొంచెం కష్టమైనటువంటి పదమే, అంటే ఒక్కొక్కసారి కష్టమైన పదాలు ఉపయోగించాలి అని చెప్పి ఎందుకు చెప్పాను. ఇది కష్టమైన పదమే. 3 జన్మల ముష్టివాడు అంటే బాధే కదా ఎవరికైనా. ఈ జన్మ అంటే సరే, మళ్ళీ జన్మ, అందుకని అడిగాడు ఆయన మళ్ళీ ప్రశ్న. వెంటనే ఆయనకి అనిపించింది ఆ ముష్టివాడికి, నా జన్మ అంతా ఇలాగే అయిపోయింది, గత జన్మ ఆయన ముష్టివాడు అన్నాడు, ఈ జన్మ ముష్టివాడిని అయ్యాను, మళ్ళీ ఈ జన్మ కూడా ముష్టివాడే అంటున్నాడు, ఇక ఎందుకు ఇది నా జీవితం, దీనిని నేను మార్చుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. మరి ఏం చేయాలి నేనని అడిగట మళ్ళీ ఆ పండితుడినే. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నువ్వేం చేస్తున్నావు, ఆ ముష్టి పట్టుకుని వెళ్తున్నావు, రోజును దానం చేయడానికి నీ దగ్గర ఏమీ లేదంటున్నావు. ఏమీ లేకపోవడం ఏమిటి, నువ్వు ముష్టి ఎత్తుకున్న దాంట్లో సగం దానం చేయి, అది నీదే కదా, ముష్టి తెచ్చుకున్నాక నీది, అందులో సగాన్ని నువ్వు దానం చేయి అన్నాడు ఈయన. ఓహో ఇదేదో బాగుంది అనుకున్నాడు, చాలా మంచి ఆలోచన చెప్పారు ఈయన మనకని ఈయన బయలుదేరడం మొదలు పెట్టాట ముష్టికి. రోజులాగే ఈయన కూడా ముష్టి ఎత్తుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. వచ్చినటువంటి దానిలో
సగం ఈయన అనుభవించి అంటే తినేసి సగం మిగిలినటువంటి వాళ్ళకి ఇంకో ముష్టివాడికో లేకపోతే జంతువులకో పెట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎంత కావాలి, తన పొట్టకి ఎంత కావాలో అంత మాత్రమే ముష్టి ఎత్తుకుంటే సరిపోతుంది. మిగిలినటువంటి బయటకు పెట్టేస్తున్నాడు, తగ్గించేశాడు. రోజు ఎక్కువ ఇళ్ళకి వెళ్ళేటువంటి వాడు ఇంకా ఆశ చచ్చిపోయింది. ఆశ చచ్చిపోవడం వల్ల ఎక్కువ ఇళ్ళకి వెళ్ళేటువంటి వాడు తక్కువ ఇళ్ళకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇళ్ళ యొక్క సంఖ్యను తగ్గించుకున్నాడు. ఇన్ని ఇళ్ళకి మనం వెళ్ళక్కర్లేదు, అవసరం లేదు ఇంకా అనుకున్నాడు. అనుకుని రోజు కొన్ని ఇళ్ళకి మాత్రమే వెళ్తున్నాడు. కొన్ని ఇళ్ళకి ప్రజలు కూడా దాన్ని గమనించారు. ఈయన అందరిళ్ళకి వెళ్ళట్లేదు ముష్టికి. ఇంకొక లాభం కూడా కనబడింది. ఈయన ఏ ఇంటికి వెళ్ళి వచ్చాడో ఆ ఇంటి వాళ్ళకి మంచి జరుగుతోంది. అంటే ఈయనకి స్వార్థం లేకుండా వెళ్తున్నాడు కదా. మనలో స్వార్థమే మనల్ని ఇబ్బంది పెడుతుంది. మన స్వార్థం ఎప్పుడైతే తగ్గిపోయిందో మన వల్ల అవతల వాళ్ళకి కూడా లాభం కలుగుతోంది. ఆ ఇళ్ళకి వెళ్ళడం అని మొదలుపెట్టాడు. ఈయన ఒక్కొక్క ఇంటికి తగ్గించుకుంటూ వెళ్ళాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు అనుకున్నారట ఈయన ఎప్పుడు మన ఇంటికి వస్తాడా అని ఆలోచిస్తున్నారట. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఈయన. రోజులు మారి కొద్దీ పరిస్థితి మారిపోతోంది. ఆ స్థాయికి వెళ్ళాడు. ఓహో ఇదేదో బాగుంది. మనం చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే నువ్వు మా ఇంటికి రా, నువ్వు మా ఇంటికి రా, నువ్వు మా ఇంటికి రాని కాకేయడం మొదలుపెట్టారు. ఈయనకి ఇంక జరాకు వచ్చింది. ఇదేదో బాగోలేదు, మనం ఇక్కడి నుంచి దుకాణాన్ని మార్చేయాలి అనుకుని భూమి మీద ఉత్తమమైనటువంటి క్షేత్రం కాశీ కనుక మనం కాశీ వెళ్ళిపోదామని చెప్పి దారిలో వెళుతూ దొరికినటువంటి తీసుకోవడం, మిగిలినటువంటిది తన తినగా మిగిలినటువంటిది ఏది ఉంటే అది దానం చేసేయడం. ఇంతే చేస్తున్నాడు ఆయన. కాశీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నిత్యం ఆయన కృత్యాలు చేసుకుంటున్నాడు. కాశీకి వెళ్ళిపోయాడు. కాశీకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్నట్టు ఆయన ఏమీ చేయలేదు. గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఆయన చేసిన పని ఏమిటయ్యా అంటే ఏమీ లేదు, దానం మాత్రమే చేశాడు. ఎంత దానం చేశాడు ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆ రోజు ఎంత వస్తే అందులో సగం. నువ్వు ఎంత దానం చేసావు అంటే ఆయన చెప్పలేడు. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుని వచ్చినటువంటిదంతా కూడా దానం చేయడం మొదలుపెట్టాడు. ఇంతే. రోజు అక్కడ ఒక పాత్ర పెట్టాడు, కరపాత్ర. ఆయన ముష్టి ఎత్తుకుని పాత్ర అక్కడ పెట్టాడు. అందులో పడినటువంటి దాంట్లో సగం ఆయనకి దానం ఇచ్చేసేవాడు, మిగిలినటువంటి సగం ఆయన తినేవాడు. ఇంకా ఆయనకి ఏం కావాలి, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. ఇంతే ఉంది ఆయన పరిస్థితి. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఆ పాత్రలో ధనం వేస్తూ నమస్కారం చేసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగిపోతున్నాయి. అసలు ఏమీ ఆటంకం లేదు. ఈయనకి దండం పెడితే చాలు ఆయన వాళ్ళ కోరికలన్నీ తీరిపోతున్నాయి. వెంటనే వాళ్ళందరూ కూడా ఈయన్ని ఒక స్వామీజీగా గుర్తించారు. ఈయన మామూలు వాడు కాదు, కాశీలో విశ్వనాథుడే మనకి ఈ రకంగా వచ్చి మన కోరికలు తీరుస్తున్నాడేమో అని అనుకున్నారు వాళ్ళు. అనుకుని వాళ్ళందరూ కలిపి ఒక సంఘం ఏర్పడింది. మనకి భూమి మీద జరిగేది అదే, ఎక్కడైనా సరే వెంటనే ఒక సంఘం ఏర్పడిపోతుంది. ఈ సంఘంగా అందరూ ఏర్పడ్డారు. ఏర్పడినటువంటి వాళ్ళు కూడా ఈయన అదృష్టవశాత్తు మంచి బుద్ధితోడే ఏర్పడ్డారు. ఇప్పటికీ ఉంది ఆ ఆశ్రమం, కరపత్ర స్వామీజీ ఆశ్రమం అని కాశీలో ఇప్పటికీ ఉంది. ఇంకా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిత్యం అన్నదానం, వేద పాఠశాల ఏర్పాటు చేసి వేదాన్ని నేర్పించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతకీ ఈయనకి తెలియదు. ఎవరికి తెలీదు? మనం చెప్పుకున్నటువంటి ముష్టివాడికి తెలియదు. చుట్టూ జరిగిపోతుంది. ఈయన పొద్దున్నే లేవడం, గంగలో స్నానం చేయడం, వచ్చి కూర్చోవడం, ఆ పాత్ర ముందు పెట్టడం, వచ్చినటువంటి దాంట్లో తినడం, మిగిలినటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పంచిపెట్టేయడం. ఇంతే ఆయన చేస్తున్నాడు ప్రతిరోజు. కానీ చుట్టూ సమాజంలో ఇలా పెరిగిపోయింది, గందరగోళం ఎక్కువైపోయింది. మళ్ళీ ఇక్కడ గందరగోళం స్టార్ట్ అయింది. ఈయన ఇంకా చివరికి ఒకసారి నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఏమిటి, గతంలో నాకు ఒక పండితుడు నాకు మార్గదర్శనం చేశాడు, తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుని బయలుదేరాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వల్ల కదా నాకు ఈ స్థితి వచ్చింది, నేను ఉద్ధరించబడ్డాను, నేను ఒక స్వామీజీ అయిపోయాను నాకే తెలియలేదు, అలా స్వామీజీని అయిపోయాను కనుక నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన నా గురువు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి
ఆయన్ని అడుగుదాం ఏం చేయమంటాడో మళ్ళీ నా పరిస్థితి అని చెప్దామని మళ్ళీ బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాలి? మళ్ళీ ఆయన ఊరికి, పాత ఊరికి రావాలి. ఈయన ఇంతకుముందు ముష్టివాడు, అప్పుడే ఈయనకి ఎంతో కొంత జనం ఉన్నారు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే ఒక కరపత్ర స్వామీజీ అంచేత ముష్టివాడు కాదు. అంచేత ఆయనకి వెనకాల ప్రజలు బయలుదేరారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఆయన వెనకాల వస్తున్నారు. వచ్చిన ఊర్లో అలా సత్కార్యమే ప్రతి చోట జరుగుతోంది. చివరికి ఆయన ఏ ఊరైతే ఆ ఊరు అనుకున్నాడో ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊళ్ళో ఒక ఆలయం ఉంది. ఆలయం దగ్గర మొత్తం ఊరు పెద్దలందరూ కలిశారు. చాలా అద్భుతమైనటువంటి కరపత్ర స్వామీజీట కాశీ నుంచి వచ్చాడు మహానుభావుడు. ఆయన కోసం మనం ఉత్సవం చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ సంతర్పణ చేస్తున్నారు, ఉత్సవాలు చేస్తున్నారు. చాలా సంతోషం. గడ్డాలు అవి పెంచేసి ఉన్నాడు. ఆయన ఎలా పడితే అలా ఉన్నాడు. గుర్తించడానికి ఎవరికీ తెలియదుగా, ఊళ్ళో వాళ్ళు ఎవరికి గుర్తుపట్టలేదు ఆయన్ని. ఈ పండితుడు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరో కరపత్ర స్వామీజీట మహానుభావుడు వచ్చాడు, ఆయన దర్శనం చేసుకుందామని చెప్పి తోసుకుంటూ గెంటుకుంటూ ఆయన కూడా ముందుకు వచ్చాడు. ఎంతమంది జనాల్లో వచ్చింది. బయటకు వచ్చినప్పటికి ఆయన్ని ఈయన గుర్తించాడు. ఆయన నమస్కారం చేయగానే ఈయన కూడా నమస్కారం చేశాడు. సరే ఆయన అడిగేట, స్వామి మీరు మా ఇంటికి ఒక రోజు భోజనానికి రండి మహానుభావ అని అడిగాడు. సరే తప్పకుండా వస్తాను, ఎందుకంటే ఈయనకి తెలుసు, ఆయనకైతే తెలియదు కానీ ఈయనకి తెలుసు కాబట్టి తప్పకుండా వస్తాను మీ ఇంటికి భోజనానికి అని చెప్పి ఈయన చెప్పాడు. చాలా బాగుంది, చాలా సంతోషం, భోజనానికి వెళ్తానని చెప్పి అన్నాడు. ఆలోచించారు. ఒక రోజున భార్యతో చెప్పేట. భార్యతో చెప్తే భార్య పిండి వంటలు తయారు చేసి చక్కగా జాగ్రత్తగా భోజనాన్ని సిద్ధం చేసింది. ఈయన ఓ రోజు అవకాశాన్ని చూసుకుని బయలుదేరి వచ్చారు ఇంటికి భోజనానికి. భోజనానికి రాగానే ఇద్దరు కూర్చుని భోజనానికి ఇద్దరికి వడ్డించారు. మీరు చేయండి అంటే అలా కాదు మీరు చేయండి మాతో పాటు ఇద్దరం కలిసి తిందామని చెప్పి ఇద్దరు కలిసి భోజనం పూర్తయింది. భోజనం అయిన తర్వాత భోజనానంతరం ఈయన కాళ్ళకి నమస్కారం పెడుతున్నాడు. కరపత్ర స్వామీజీ గారికి ఆయన దంపతులు ఇద్దరు వచ్చి నమస్కారం చేస్తున్నారు. ఈయన తిరిగి వాళ్ళకి ఇద్దరికి నమస్కారం చేస్తున్నాడు. అయ్యి బాబాయ్ మీరు నమస్కారం చేయడం ఏమిటి? కాశీ నుంచి వచ్చారు మహానుభావులు మీరు, మీకు మేము నమస్కారం చేయాలి తప్ప మీరు మాకు నమస్కారం చేయకూడదంటే నేను నమస్కారం చేస్తున్నానంటే దానికి కారణం ఉందమ్మా. ఈయన మా గురువు గారు. ఈయన మా గురువు గారు అండి, తప్పు. ఆయన ఎప్పుడైనా పొరపాటున ఏదైనా మాట్లాడుంటే క్షమించండి, మమ్మల్ని మన్నించండి అన్నట్ట. అలా కాదమ్మా, గతంలో ఒకనొక సందర్భంలో నీ భర్త 3 జన్మల ముష్టివాడు వచ్చాడు భిక్ష వెయ్యి అని చెప్పాడు, జ్ఞాపకం ఉందా నీకు అని అడిగట్ట. ఆ ముష్టివాడిని నేనే. 3 జన్మల ముష్టివాడని చెప్పారు కదా, ఆ ముష్టివాడిని నేనే. నీ భర్త చెప్పినటువంటి మాటల వల్ల నాకు జ్ఞానోదయం అయ్యి నేను ఈ విధంగా మారాను. అంటే ఆ రోజు ఆయన కఠినంగా మాట్లాడాడు. నాకు చాలా బాధ అనిపించింది. బాధ అనిపించినప్పటికీ కూడా అందులో సారాన్ని గ్రహించి దాన్ని నేను తెలుసుకుని తద్వారా ఈవేళ నేను ఈ పరిస్థితికి చేరుకున్నాను. ఇదంతా కూడా ఆయన యొక్క మార్గదర్శనంలో జరిగింది. అంచేత ఆయనే నాకు మార్గదర్శకుడు, ఆయనే గురువు. అంచేత తర్వాత ఏం చేయమంటారు అని చెప్పి అడగడానికి వచ్చాను తప్ప నేను ఇక్కడ మీ అందరి సత్కారాలు పొందాలని చెప్పి ఈ గ్రామానికి రాలేదమ్మా అని చెప్పినప్పటికీ తప్పైపోయిందమ్మా అని ఆవిడ కాళ్ళమీ పడింది. నా భర్త తెలియక మిమ్మల్ని 3 జన్మల ముష్టివాడు అన్నాడు, క్షమించండి నా భర్తని అని చెప్పి ప్రార్థన చేసింది. క్షమించడానికి ఏమీ లేదమ్మా, ఆయన మార్గదర్శనం ఇవ్వడం వల్ల కదా నేను ఈ స్థితికి వచ్చాను. అంచేత నాకు ఆయన గురువు, ఆయనకు నేను గురువుని, మేమిద్దరం కలిసి మా జన్మల్ని పండించుకుంటామని చెప్పి ఇద్దరు కలిసి కాశీ వెళ్ళి కాశీలోనే వారి యొక్క చివరి రోజుల్ని గడిపారట. ఈ విధంగా అంటే ఒకానొక సందర్భంలో మనకి ముష్టివాడు అని చెప్పి కఠినమైన పదప్రయోగం జరిగినప్పటికీ కూడా ఆ ప్రయోగాన్ని అంటే ఆ ముష్టివాడు స్వామీజీగా ఎలా మారాడు అంటే దేనివల్ల మారాడు? ఏమిటి కారణం? ఇక్కడ కేవలం ఒకే ఒక కారణం, దానము నామస్మరణ. అంటే కలిలో ఇంతకంటే మించింది ఏదీ లేదు. కలిలో మిగిలింది కాస్తో కోస్తో దానం ఒకటే మిగిలింది. అంచేత మనకు తోచిన దాంట్లో అసంతృప్తిగా కాకుండా సంతృప్తిగా చేసినటువంటి దానం ఏదైనా కూడా తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సంశయం లేదు అని కరపత్ర స్వామీజీ వారి యొక్క చరిత్ర మనందరికీ కూడా తెలియజేస్తుంది. కార్తీక మాసం ద్వాదశి రోజున
కఠినంగా ఒక పదం మాట్లాడాను కదా, ఎందుకు మాట్లాడాను అనేది మీరు అర్థం చేసుకుని మీరందరూ కూడా మీ జన్మలు తరింపు చేసుకోండి. స్వస్తి.